హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే వీరమ్మ తిరునాళ్ళకి ఫస్ట్ టైం వెళ్ళానండి. ఈ తిరునాళ్ళు చూసిన తర్వాత తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, వీడియో చేశాను అనమాట. అసలు వీరమ్మ తల్లి ఎలా ఆవిర్భవించారు ఏంటి అని చెప్పి ఈ చరిత్రను తెలుసుకొని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను తప్పులు చెప్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకైతే ఈ వీరమ్మ తల్లి చరిత్రని స్టార్ట్ చేద్దాం. వీరమ్మ తల్లికి 500 సంవత్సరాల పైనే చరిత్ర ఉందని తెలుస్తుంది. వీరమ్మ తల్లి పుట్టిన ఊరు వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లాగా మార్చారండి. ఏలూరు జిల్లాకు చెందిన పెదకడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందినవారు. బొడ్డువారి ఆడపడుచు. ఆమె తండ్రి బొడ్డు పరశురామయ్య, తల్లి పేరు బొడ్డు పార్వతమ్మ. వీరమ్మ తల్లి అసలు పేరు వీరశివమ్మ. పరమేశ్వరుని ఆ వరప్రసాదంగా పుట్టడం వల్ల వీరశివమ్మ అనే పేరును పెట్టారు. అందరూ వీరమ్మ అని పిలుస్తారు. వీరమ్మ తల్లికి ఒక మేనత్త ఉంది. ఆమెది ఉయ్యూరు. ఆమెకి 2 కుమారులు. మొదటి కుమారుని పేరు పారుపూడి చింతయ్య, రెండో కుమారుని పేరు పారుపూడి భోగయ్య. వీరమ్మ తల్లి మేనత్త తన అన్నగారి దగ్గరికి అనగా వీరమ్మ తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి తన పెద్ద కుమారునికి వీరమ్మ తల్లిని ఇచ్చి వివాహం చేయాలని అడిగింది. అప్పుడు తండ్రి అయిన పరశురామయ్య గారు ఒప్పుకుని అలాగే వీరమ్మ తల్లికి పారుపూడి చింతయ్యకి వివాహం చేశారు. వీరమ్మ తల్లి తన మరిది అయిన భోగయ్యని బిడ్డలాగా చూసుకునేది. అయితే కొంతకాలానికి మరిదికి అచ్చమ్మ అనే ఆమెతో వివాహం జరిగింది. అచ్చమ్మ అనేకి వీరమ్మ అని అందరూ ఎక్కువగా గౌరవించడం వల్ల అసూయ కలిగింది. అది తెలుసుకున్న వీరమ్మ అచ్చమ్మకి నచ్చజెప్పి మంచి మార్గంలో పెట్టింది. ఇంతలో వీరమ్మ జీవితంలోకి రావణాసురుడిలాగా కరణం సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చాడు. అతను వీరమ్మని దక్కించుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నాలు చేశాడు. అది తెలుసుకున్న వీరమ్మ అది నచ్చక అతన్ని చాలాసార్లు హెచ్చరించింది. అప్పుడు కరణం సుబ్బయ్య తన బావమరిది అయిన సీతయ్యని పిలిపించి తనకు సహాయం చేయాలని అడిగాడు. ఇది తెలుసుకున్న సీతయ్య ఇది మంచి మార్గం కాదని కరణం సుబ్బయ్యకి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అయినా మాట వినలేదు. సీతయ్య తన అక్క కాపురం కోసం ఇంకా సుబ్బయ్యకి సాయం చేసేందుకు ఒప్పుకున్నాడు. అప్పుడే సమయం కోసం వేచి చూస్తున్న సుబ్బయ్యకి ఒక విషయం తెలిసింది. అదేంటంటే వీరమ్మ తల్లి భర్త అయిన చింతయ్య, మరిది భోగయ్య ఇద్దరూ కలిసి గొర్రెలు మేపడానికి పొరుగు ఊరు వెళ్తున్నారని తెలిసింది. అప్పుడు చింతయ్యని ఎలా అయినా చంపేస్తే వీరమ్మ తల్లి తన దక్కుతుందని సీతయ్యకి చెప్పాడు కరణం సుబ్బయ్య. అప్పుడు సీతయ్య తన దగ్గర ఉన్న పాలేరుకి విషం పూసిన చేపముళ్ళని ఇచ్చి పంపించాడు. గాఢ నిద్రలో ఉన్న చింతయ్యపై పాలేరు దాడి చేశాడు. చింతయ్య అక్కడికక్కడే చనిపోయాడు. వీరమ్మ తల్లికి తన భర్త విషయం తెలిసి చాలా తల్లడిల్లిపోయింది. తన భర్తతో సతీ సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడే తన భర్త అలా అవడానికి కారణం కరణం సుబ్బయ్య అని తెలుసుకుని తన వంశం నాశనం కావాలని శపిస్తుంది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు మరియు గోల్కొండ నవాబు ప్రతినిధి అయిన జిన్నా సాహేబు గారు ఒప్పుకుంటారు. ఆ తర్వాత తమ్ముడు భోగయ్య నిప్పు అంటిస్తాడు. ఆ మంటల్లో వీరమ్మ సతీ సహగమనం చేసింది. ఆ తర్వాత వీరమ్మ తల్లి మరియు చింతయ్య జిన్నా సాహేబు గారి కలలో కనపడతారు. ప్రజలందరూ వీరమ్మని పూజిస్తున్నట్టు, ఇంకా వీరమ్మ తల్లి దివ్యకాంతులలో ఉయ్యాలు ఊగుతున్నట్టు, ఒక గుడి కట్టించినట్లు, ఆ ప్రక్కనే చెరువు ఉన్నట్లు, అందులో తామరపూలు ఉన్నట్లు కనిపిస్తుంది. జిన్నా సాహేబు నిద్రలేచాక జమీందారు గారిని పిలిపిస్తారు. జమీందారు కూడా నాకు అలాగే కల వచ్చిందని చెప్తారు. అసలు చింతయ్య చావుకి కారణం ఎవరా అని ఆరా తీస్తారు. దానికి కారణం కరణం సుబ్బయ్య అని తెలుస్తుంది. కానీ అప్పటికే వీరమ్మ తల్లి పెట్టిన శాపం వలన అతను రక్తం కక్కుకొని చనిపోయాడని తెలుస్తుంది. అప్పుడు చిన్న సాహేబు గారు ఉయ్యాల స్తంభం, గుడి, చెరువు తవ్వించారు. అమ్మవారి ఖర్చు అంతా జమీందారు గారే భరించారు. అప్పటి నుండి జమీందారు గారు, ప్రభుత్వం వారు ఇంకా పారుపూడి వంశస్థులను ధర్మకర్తలుగా నియమించారు. అందుకే ప్రతి సంవత్సరం ముందుగా ప్రభుత్వం వారి ఇచ్చే పసుపు కుంకుమలు మరియు చీర పెట్టించుకున్నాకే బయటకు తీసుకువస్తారు. ఈ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమవుతాయి. ఇదండి వీరమ్మ తల్లి చరిత్ర. ఇంకా ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరడంతో అనుకున్న విధంగా మొక్కులు తీర్చుకుంటారు. మేకలని, కోళ్ళని బలి ఇచ్చి వారి మొక్కులు అనుకున్న విధంగా తీర్చుకుంటారు. ఇక్కడ కోరిన కోరికలన్నీ తీరుతాయని అపారమైన నమ్మకం ప్రజలకి. అందుకే అస్సలు ఖాళీ లేదన్నమాట. చాలామంది జనంతో రద్దీగా ఉన్నది.
మేము ఇంకా 4 ఆ టైంకి వచ్చామండి. అప్పుడే ఇంత రష్‌గా ఉంది. ఇంకా మేము తిరిగి వెళ్ళే టైంకి అప్పుడప్పుడే ఇంకా జనం ఎక్కువైపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరాల నుంచి ఈ వీరమ్మ తల్లిని చూసేందుకు ఇలాగా చాలా దూరాల నుంచి వస్తున్నారనమాట. చూసారు కదా! ఇక్కడైతే ఈ తిరునాళ్ళు జరిగిన నాళ్ళు ఇలాగా చాలా షాప్స్ అయితే పెట్టారండి. 1 కిలోమీటర్ పైనే వరుసలో ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇలాగ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, ఇంకా ఇలాగ వంట చేసుకునే పాత్రలు, ఆడవాళ్ళకి సంబంధించిన గాజులు, ఇయర్ రింగ్స్, బట్టలు, ఇలా స్టీల్ సామాన్లు, సిమెంట్ పాత్రలు, చూసారు కదా! ఒకటేంటి, నిత్యం ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ ఇక్కడ అమ్ముతున్నారనమాట. అవన్నీ మీకోసం ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. చూసారు కదా! ఇలాగా ఇవైతే ముగ్గులు వేసుకునేవి డిజైన్స్తో. ఈ చెప్పులు ఇవైతే 150 రూపాయలు అలాగా మంచి మంచి మోడల్స్లో ఉన్నాయి. ఈ చిన్నపిల్లల బొమ్మలు, ఇంకా ఇలాగా పండగకి అవి చేసుకునే వంటలకి ఉపయోగపడే పెద్ద పెద్ద పాత్రలు, చెక్క పాత్రలు, ఇలాగ చాలా అయితే అమ్ముతున్నారు. ఈ బుట్టలు చూసారా, ఎప్పుడో మన చిన్నప్పుడు చూసినవి మళ్ళీ ఇప్పుడు చూశానన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ అనేది కూడా అమ్ముతున్నారనమాట. చూసారు కదా! ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ వీరమ్మ తల్లి గుడి అనేది వస్తుందండి. ఇక్కడ సర్కిల్ లాగా ఉంటుంది. ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి వీరమ్మ తల్లి గుడి అనేది ఇంకా వచ్చేస్తుందండి. ఇంకా షోకేస్లో పెట్టుకునే బొమ్మలు కానీ, ఇలాంటి చిన్న చిన్న చైన్స్ కానీ చాలా చాలా అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఈ తిరునాళ్ళు అయితే చాలా ఎక్కువ రోజులు జరుగుతాయండి. ఇలాగా చూసారు కదా, షోకేస్లో పెట్టుకునే బొమ్మలు మన చిన్నప్పుడు చూసిన డిబ్బీలండి ఇవి. డబ్బులు, ఆ చిల్లర డబ్బులు అవి వేసుకుంటారు కదా అవి. ఇంకా షోకేస్లో పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలు, ఫుడ్ ఐటమ్స్, పానీపూరి, ఇలాగా మట్టి గాజులు అన్నీ చాలా ఎప్పుడెప్పుడో పాతవి మోడల్స్ కూడా ఇప్పుడు కొత్తగా అమ్ముతున్నారండి. ఇక్కడ చాలా చూశాను. ఇంకా ఇలా జైంట్ వీల్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఇలాంటి కార్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఈ వంట సామాన్లు కానీ, బ్యాంగిల్స్ కానీ రకరకాలు ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి, ఇలా స్టోన్స్వి అవిని. ఒకసారి చూసేయండి. ఇవి చిన్నపిల్లలకి బాగుంటాయండి, చైన్స్ మెడలో వేసుకుని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.